హాయ్ ఫ్రెండ్స్, నేను మసూలా బీచ్కి వెళ్ళాను. నా వెనకాల చూడండి, ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఎంత బాగుందంటే నాకు భలే నచ్చింది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏసీతో పని లేకుండా ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్గా ఉంది. ఇంతమంది జనాలు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది మంగినపూడి బీచ్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్. నేనైతే నా కూతురుతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాకు వీడియో తీస్తుంది ఎవరంటే రహీమా. సో కెమెరా ఉమెన్ అయిపోయిందనమాట. చూడండి, ఇండియన్ ఫ్లాగ్ ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేశాను అనమాట. సో మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో. చూడండి ఎంత బాగుందో ఇండియన్ ఫ్లాగ్. అక్కడున్న ఫుడ్ కోర్ట్స్ ఏంటి, బొమ్మలు ఏంటి, టాయ్స్ అవన్నీ మొత్తం బీచ్ థీమ్లో ఉంది. బీచ్ థీమ్లో నేతి పూతరేకులు, ఇంకా ఐస్ క్రీమ్స్, టాయ్స్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. సో బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం. సో ఈవినింగ్ అవ్వగానే షో పెట్టారనమాట. నైట్ 12 దాటిపోయి ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఇలా చిన్నపిల్లలు 5 years లోపల పిల్లలకి ఇలా తప్పిపోతారని చెప్పి వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ రాశారనమాట. సో మీరు ఈరోజు అదే సండేతో లాస్ట్ డే కదా, సో వెళ్తే ఇది కంపల్సరీ పెట్టండి. ఇంకేంటంటే అక్కడ సిగ్నల్స్ ఉండట్లేదు. సో ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే మా అలాగా ఒకే చోట ఉండండి, వేరే చోట వెళ్ళొద్దు, మిస్ అయిపోతారు. ఎందుకంటే చాలా అంటే చాలా జనాలు ఉన్నారనమాట. వెళ్తే కనుక ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తారు. నేను మా మచిలీపట్నంలో ఇంత బాగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా ఊరు కాబట్టి ఇంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. అక్కడ ఇవన్నీ ఫుడ్స్. సో మీరందరూ చూస్తారని చెప్పి అక్కడ స్పెషల్గా ఏంటంటే ఫిష్ ఫ్రై, అంటే బీచ్ కదా, సో బీచ్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. ఇంకా హెల్తీగా ఉండడానికి ఫ్రూట్స్, ఇంకా జ్యూస్ మొసంబీ జ్యూస్ ఒకటే ఉందన్నమాట. సో ఇది అక్కడ చాట్ ఏంటంటే పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్తో బాయిల్ చేసింది ఉందన్నమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. చిలుక జ్యోతిష్యాలు కూడా చెప్తున్నారనమాట. సో అది గోదావరికి సంబంధించిన పచ్చళ్ళు, కారం అవి కూడా ఉన్నాయి. ఇంకా ఎండి చేపలు, ఎండి రొయ్యలు అవి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ పారాగ్లైడింగ్ పెట్టారు, ఇంకా హెలికాప్టర్ కూడా పెట్టారనమాట. సో చూడండి, 2 ఒకేసారి ఎలా వెళ్తున్నాయో మీకు ఇలా దగ్గరగా చూపిస్తున్నా. చూడండి, పారాగ్లైడింగ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఎక్కితే నాకు అంత ధైర్యం లేదు. సో నాకు భయం ఎత్తైన ప్రదేశం చూడాలంటే. అక్కడ చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు. సో అది పాప తీసుకున్నా. చూడండి, స్టేజ్ షో స్టార్ట్ అయిందంటే చాలామంది సెలబ్రిటీస్, జబర్దస్త్ టీమ్, ఇంకా యాంకర్స్, సింగర్స్తో ఎవ్రీ డే చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. జాయింట్ వీల్ అన్నీ ఉన్నాయి, ఎగ్జిబిషన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వ్యూ మాత్రం ఎలా ఉంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చింది. ఎంతమంది జనాలు వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. సో అక్కడ ఇలా వాటర్ కూడా ఇలా పెట్టారు చూడండి. సో కిల్లీస్ కూడా పెడతారండి. ఐ నెవర్ ఎక్స్పెక్ట్, అది కూడా పెట్టారు. పిల్లలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, మీ పల్లీలు చాట్ చెప్పాను కదా, అది ఇది సంజీవని మొక్క అంట. అలా వాటర్లో పెట్టంగానే పెద్దదైపోద్దంట. సో ఈ అంకుల్ చెప్తున్నారు, మీరు కూడా చూస్తారని నేను ఇది క్యాప్చర్ చేస్తాను అన్నమాట. మురమురాల చాట్, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నాకు
నేను తీసేంత వరకు బాగా తీసానమాట. ఇది ఏదో భలే ఉంది, మ్యూజిక్ పెట్టి బెలూన్స్ ఇలా వదులుతున్నా, చాలా బాగుంది పారాగ్లైడింగ్. సో చూడండి భలే ఉంది. ఇది కూడా ఒక అట్రాక్షన్ అన్నమాట, చాలా బాగుంది. హెలికాప్టర్ పైన తిరుగుతానే ఉంది, అది బుకింగ్ చేసుకోవాలంటే దాంట్లో ఎక్కాలంటే. సో ఐఎమ్ సో మచ్ ఎంజాయ్. బీచ్ చూసి వచ్చే జనాలు వస్తానే ఉన్నారు, ఇంకా బీచ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు.